హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్క్వాలిఫికేషన్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. సో డిస్క్వాలిఫికేషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, డిస్క్వాలిఫికేషన్ కేసెస్ని ఎవరు డిసైడ్ చేస్తారు, సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ చూస్తాం. అలానే డిస్క్వాలిఫికేషన్కి సస్పెన్షన్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, సో ఈ సోర్సెస్ ఏంటి, అంటే డిస్క్వాలిఫికేషన్ ఆథరైజ్ చేస్తున్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కానీ పార్లమెంట్ లాస్ కానీ ఏమైనా ఉన్నాయి, అలాంటివన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం వీడియో కాంపోనెంట్స్ చూస్తే వైఎన్ న్యూస్ ప్రొవిజన్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, అండ్ హూ ఇస్ హ్యావింగ్ ద అథారిటీ యాజ్ ఐ టోల్డ్ యూ, అండ్ డిస్క్వాలిఫికేషన్ వర్సెస్ సస్పెన్షన్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అండ్ ఇంపార్టెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ఏంటి, ఈ టాపిక్ సంబంధించి. సో ఇది GS2 పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ మనం ఇప్పుడు న్యూస్ ఏంటి అంటే అసలు ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుంది అని అంటే, రీసెంట్గా సుప్రీంకోర్టులో డిస్క్వాలిఫికేషన్ కేసు అనేది రావడం జరిగింది. సో ఆ డిస్క్వాలిఫికేషన్ ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నారు అంటే, హిమాచల్ ప్రదేశ్లో కొంతమంది MLAsని లాస్ట్ ఇయర్లో వాళ్ళు పార్లమెంట్ సెక్రటరీస్గా అపాయింట్ చేయడం జరిగింది. సో పార్లమెంట్ సెక్రటరీస్గా వాళ్ళు అపాయింట్ అవ్వడం అనేది ఇట్ ఈస్ అ గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ అని కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే దాన్ని సుప్రీంకోర్టు ఎగ్జామిన్ చేసి ఒక అవుట్కమ్ ఇవ్వడం జరిగింది. సో ఆ కాంటెక్స్లో మనం ఈరోజు డిస్క్వాలిఫికేషన్ రిలేటెడ్ ప్రొవిజన్స్ అన్నీ కూడా క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనం చూస్తే ప్రొవిజన్స్ ఏంటి, డిస్క్వాలిఫికేషన్ అంటే మనకి జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సిన డిస్క్వాలిఫికేషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, రైట్. సో ఒకటి మనకి ఆర్టికల్ 191 కింద ఉంది, అండ్ ఇంకొకటి 102 కింద ఉంది, రైట్. సో ఇవన్నీ అసలు 191 ఏంటి అని అంటే స్టేట్ లెజిస్లేచర్స్కి, ఇదేమో పార్లమెంట్కి, రైట్. మళ్ళీ 102 క్లాస్ 1లో ఒక టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉంటుంది, అండ్ 102 క్లాస్ 2లో ఇంకో టైప్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ అనేది ఉంది. సో ఇవేంటి అనేది తెలుసుకుందాం. బట్ ఇక్కడ మనం హిమాచల్ ప్రదేశ్ MLAs గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆర్టికల్ స్టేట్ లెజిస్లేచర్స్కి సంబంధించింది కాబట్టి ఆర్టికల్ 191. మరి 191 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి డిస్క్వాలిఫికేషన్ గురించి అని అంటే, ఫస్ట్ కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ లాస్ ఆఫ్ సిటిజన్షిప్. సో సిటిజన్షిప్ అనేది ఫ్రాడ్యులెంట్ మీన్స్లో తెచ్చుకున్నా, ఆర్ సిటిజన్షిప్ అనేది ఫేక్ అయినా, రైట్, ప్రాపర్ మీన్స్లో మనం తెచ్చుకోకపోయినా ఇంకొక కంట్రీ సిటిజన్షిప్ తెచ్చుకున్నా మన సిటిజన్షిప్ ఎప్పుడైతే లూజ్ అవుతుందో ఆ సిటిజన్షిప్ లాస్ అవ్వడం అనేది కూడా గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. ఇది ఎవరు చెప్పారు, డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్లోనే మెన్షన్ చేస్తుంది ఈ గ్రౌండ్స్ అనేవి, రైట్. సో నెక్స్ట్ అన్సౌండ్ మైండ్, ఎన్ పర్సన్ అన్సౌండ్ మైండ్ అని చెప్పి మనం డిక్లేర్ చేసినా కూడా అదొక గ్రౌండ్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్. దెన్ ఇన్సాల్వెన్సీ ఈజ్ ఆల్సో గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దాంతోపాటు మనకి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని వాళ్ళు కలిగి ఉన్నారు అని అనిపించినా కూడా ఇట్ కెన్ బి ఏ గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. ఇవన్నీ కాకుండా కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, ఇవన్నీ కాకుండా పార్లమెంట్ ఏదైనా లా పాస్ చేసి ఆ లా ప్రకారం కొన్ని గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ అని మెన్షన్ చేస్తే వాటన్నిటి ప్రకారం కూడా ఆ పర్సన్ అనేవాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు అని చెప్పింది, రైట్. సో అంటే ఈ 5 గ్రౌండ్స్ ఆర్ ఈ 4 గ్రౌండ్స్ ప్లస్ పార్లమెంట్ లా అనేది కాన్స్టిట్యూషన్ స్టిప్యులేట్ చేసిన డిస్క్వాలిఫికేషన్ గ్రౌండ్స్, రైట్. సో ఇది స్టేట్ లెజిస్లేచర్స్కి వర్తిస్తుంది. మరి అలా కాకుండా ఇంకా వేరే రకమైన డిస్క్వాలిఫికేషన్ ఏంటి అని ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది 191 స్టేట్ లెజిస్లేచర్స్కి. ఇదే కాన్సెప్ట్ మనకి పార్లమెంట్లో 102 క్లాస్ 1లో అప్లై అవుతుంది. సో ఇక్కడ మనం యాంటీ డిఫెక్షన్ అనేది 102 క్లాస్ 2 ఆర్టికల్ అనేది, రైట్. సో మరి అదొక డిస్క్వాలిఫికేషన్, ఇది ఇంకొక రకమైన డిస్క్వాలిఫికేషన్. సో మనకు తెలిసిందే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో యాంటీ డిఫెక్షన్ రిలేటెడ్ ప్రొవిజన్స్ అనేవి లేవు. మనం దాన్ని 10th షెడ్యూల్ ద్వారా ఇన్సర్ట్ చేయడం జరిగింది. 10th షెడ్యూల్ ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసాం, 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1985 ద్వారా మనం దీన్ని అమెండ్ చేసుకోవడం జరిగింది, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ అసలు యాంటీ డిఫెక్షన్ అంటే ఏంటి, ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి జంప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎలక్టోరల్ మ్యాండేట్ని మనం సబ్వర్ట్ చేస్తున్నట్టు అవుతుంది అనమాట, వైలేషన్ ఆఫ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ కూడా. అందుకని ఏంటంటే దీన్ని ఆయారామ్స్ గయారామ్స్ అంటాం కదా, సో అలాంటి వాటిని మనం కంట్రోల్ చేయడానికి ప్రివెంట్ చేయడానికి తీసుకొచ్చిన లానే యాంటీ డిఫెక్షన్, రైట్. రాజీవ్ గాంధీ గారి టైంలో దీన్ని తీసుకోవడం జరిగింది. సో దీని ప్రకారం మనం 10th షెడ్యూల్ని యాడ్ చేస్తాం, ఎందుకంటే మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి, 9th 10th 11th 12 4 యాడెడ్ షెడ్యూల్స్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. దెన్ ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఏంటి, ఎవరైతే కనుక పార్టీ ఫిరాయింపులు చేస్తారో వాళ్ళు డిఫెక్ట్ అవుతారు. డిఫెక్ట్ అయ్యారంటే అది ఆల్సో ఇట్స్ ఎ గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్, రైట్. సో ఇక్కడ మన డెసిషన్ అనేది ఎవరు తీసుకుంటారు ఈ డిస్క్వాలిఫికేషన్ విషయంలో అని అంటే, ఎస్పెషల్లీ యాంటీ డిఫెక్షన్ రిలేటెడ్ కేసెస్లో అంటే ఐదర్ స్పీకర్ ఆర్ చైర్మన్ అనమాట. అది లోక్సభ అయితే స్పీకర్, రాజ్యసభ అయితే చైర్మన్. సో వాళ్ళు డిసైడింగ్ అథారిటీస్గా ఉంటారు. మరి వీళ్ళు తీసుకునే డెసిషన్ అనేది ఫైనల్ జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందా అంటే, ఫైనల్ అయినప్పటికీ జ్యుడిషియల్ రివ్యూ కూడా ఉంటుంది అని సుప్రీంకోర్టు వేరే కేసెస్లో చెప్పింది. ఆ కేసెస్ ఏంటనే ఎండింగ్లో చూద్దాం, రైట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది డిసైడింగ్ అథారిటీ ఎవరు అని. బట్ ఈ కేసెస్ చూసాం కదా ఆల్రెడీ మనం,
ఇవి కాన్స్టిట్యూషన్లో మ్యాండేట్ చేసిన లాస్ ప్రకారం ఎవరు డిటర్మైన్ చేస్తారు అని అంటే స్టేట్ అయితే గవర్నర్ చూస్తారు విత్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అట్ ద సేమ్ టైం సెంటర్ అయితే కనుక ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ డిఫరెన్సెస్ ఏంటి, ఏ సిచ్యువేషన్లో ఎవరు డిస్క్వాలిఫికేషన్ గ్రౌండ్స్ని డిటర్మైన్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. దెన్ మనం ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ గురించి డిస్కస్ చేసాం కదా. మరి యాంటీ డిఫెక్షన్ అనేది ఏ సిచ్యువేషన్స్లో అప్లై అవుతుంది అని అంటే ఫస్ట్ వాలంటరీగా మెంబర్షిప్ని మనం గివప్ చేస్తే, వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ అంటే ఒక పర్టికులర్ పార్టీ నుంచి మనం గెలిచి మన ఓన్గా మనం మెంబర్షిప్ని వదిలేసుకుంటే కనుక అప్పుడు డిస్క్వాలిఫికేషన్ అనేది డిఫెక్షన్ గ్రౌండ్స్ మీద వర్తిస్తుంది. అలానే నామినేటెడ్ మెంబర్, సో మనకి తెలిసిందే ప్రెసిడెంట్ మనకి 12 మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు. సో నామినేటెడ్ మెంబర్ ఫస్ట్ 6 monthsలో ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే ఏం కాదు, బట్ ఆఫ్టర్ 6 months కనుక జాయిన్ అయితే దెన్ హీఈస్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ అండర్ డిఫెక్షన్. దెన్ ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే కనుక దట్ ఆల్సో బికమ్స్ ఎ గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. అలా కాకుండా ఇఫ్ యూ ఓట్ ఎనీథింగ్ కాంట్రరీ, ఓటింగ్ ఇన్ కాంట్రరీ టు ఎనీ డెసిషన్ టేకన్ బై ద పార్టీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా పార్టీ అనేది ఈ పర్టికులర్ బిల్ మీద ఓట్ చేయండి ఫేవర్గా ఆర్ అగెయిన్స్ట్గా అని చెప్పినప్పుడు వాళ్ళ ప్రయర్ అప్రూవల్ అనేది లేకుండా మనం దాన్ని కాంట్రరీగా ఓట్ చేసినా కూడా ఆర్ కొన్నిసార్లు పార్టీని అంటే మనం విధేయతను చూపించకుండా మనం ఏదైనా వైలేట్ చేసినా కూడా దట్ కెన్ బి ఎ గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్, రైట్? సో ఇవన్నీ 4 grounds అనమాట. మరి డిస్క్వాలిఫికేషన్ అనేది చూసాం కదా, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎక్సెప్షన్స్ వర్తిస్తాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మర్జర్ అంటే 2 పొలిటికల్ పార్టీస్ విషయంలో ఒక పొలిటికల్ పార్టీ నుంచి అట్లీస్ట్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఎవరైతే లెజిస్లేటర్స్ ఉన్నారో వాళ్ళు ఇంకొక పార్టీలోకి షిఫ్ట్ అయితే ఆర్ మర్జ్ అయితే కనుక అది డిస్క్వాలిఫికేషన్ గ్రౌండ్ కాదు. స్ప్లిట్ అనేది డిస్క్వాలిఫికేషన్ని అట్రాక్ట్ చేస్తుంది. స్ప్లిట్ అనే దాంట్లో 1/3 మెంబర్స్ స్ప్లిట్ అయ్యి ఇంకొక పార్టీలో జాయిన్ అయితే దెన్ డిస్క్వాలిఫికేషన్ అనేది వర్తిస్తుంది. బట్ మర్జర్ అనేది 2/3 మెంబర్స్ జనరల్గా ఇంకొక పార్టీలో మర్జ్ అవుతారు కాబట్టి లార్జర్ మ్యాండేట్ని అర్థం చేసుకుని దాన్ని ఎక్సెప్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఎవరు? స్పీకర్ అనేవాళ్ళు జనరల్గా లోక్సభ మెంబరే. సో లోక్సభ మెంబర్ నుంచి వాళ్ళ సిటిజన్ అంటే వాళ్ళ మెంబర్షిప్ని వాలంటరీగా కొన్నిసార్లు వదులుకోవాల్సిన మ్యాండేట్ లేదు, బట్ వాళ్ళు ఒకవేళ న్యూట్రల్గా ఉండాల్సిన రీజన్కి వాళ్ళ పార్టీ నుంచి రిజిగ్నేషన్ సబ్మిట్ చేసి పొలిటికల్ పార్టీకి దూరంగా ఉండి తర్వాత వాళ్ళు మళ్ళీ టేకప్ చేయాలన్నా కూడా ఆ టైంలో వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ అనేది వర్తించదు, ఎందుకంటే స్పీకర్ లాంటి పోస్ట్కి న్యూట్రాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. దెన్ థర్డ్ వన్, ఎవరైతే ప్రివెంటివ్ డిటెన్షన్ పీడీ అంటాం కదా, సో ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఉన్నారో వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అవ్వరు డిఫెక్షన్ గ్రౌండ్ మీద, రైట్? సో దాంతోపాటు ఎవరైతే మనకి డిస్క్వాలిఫికేషన్ రిలేటెడ్ ప్రొవిజన్స్లో కన్విక్షన్ ఫేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని ఆఫెన్సెస్ ఉంటాయి, ఆఫెన్సెస్లో కన్విక్ట్ అయ్యామనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే లాస్ట్ ఇయర్ రాహుల్ గాంధీ గారి మీద ఒక కన్విక్షన్ అనేది జరిగింది. సో కన్విక్షన్ జరిగిన తర్వాత ఏమైంది, ఆయన అపీల్కి వెళ్ళడంతో ఫైనల్గా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఆల్రెడీ కన్విక్షన్ వచ్చిన వాటి మీద డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుతుంది 2 years కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ పడితే. బట్ అక్కడ కనుక స్టే అనేది వచ్చింది అనుకోండి, అంటే కన్విక్షన్ మీద స్టే వస్తే కనుక అప్పుడు కూడా అది ఒక గ్రౌండ్ కాదు, ఎక్సెప్షన్ అనేది వర్తిస్తుంది. సో ఇవన్నీ కూడా ఎక్సెప్షన్స్ టు జనరల్ డిఫెక్షన్లో. దెన్ మరి ఇక్కడ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏంటి అంటే మనం ఆల్రెడీ చూసాం 191 కింద 4 groundsతో పాటు పార్లమెంట్ ఏదైనా లా పాస్ చేసి కూడా ఈ గ్రౌండ్స్ అని చెప్పొచ్చు అని కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ని ఆథరైజ్ చేసింది కదా, ఆ లానే ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. సో దీని ప్రకారం క్వాలిఫికేషన్స్ ఏంటి, డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి అని 2 కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ మనం చూస్తే డిస్క్వాలిఫికేషన్ ఫర్ కన్విక్షన్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ కరప్షన్ ఆర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కింద వాళ్ళు బుక్ అయ్యారనుకుందాం, అప్పుడు 2 years కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంటే పడుతుంది, ఇది కొంచెం పెద్ద క్రైమ్ కాబట్టి. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు 6 years వరకు డిస్క్వాలిఫై అవుతారు. అంటే వాళ్ళు జైల్లో ఎన్ని రోజులు ఉన్నారో అన్ని రోజులు పోటీ చేయకూడదు, బట్ రిలీజ్ అయిన తర్వాత 6 years వాళ్ళు ఎన్నికల్లో కంటెస్ట్ చేయకూడదు అనే నిబంధన కూడా ఉంది, రైట్? ఇది ఒకటే కాకుండా జనరల్గా మనకి బ్రైబరీ విషయంలో కానీ, సతీ కానీ, డౌరీ కానీ, అన్టచబిలిటీ కానీ ఇలాంటివి ఏది ప్రాక్టీస్ చేసినా, రైట్, బ్రైబరీ కానీ, 2 groups మధ్యలో ఎనిమిటీ అనే దాన్ని ప్రమోట్ చేసినా కానీ, ఆర్ కరప్ట్ ప్రాక్టీసెస్కి ఇండల్జ్ చేసినా కానీ, ఆర్ ఒక గవర్నమెంట్ కంపెనీలో మనం 25% కంటే ఎక్కువ స్టేక్ని కలిగి ఉన్నా కానీ, ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్లో కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద మనకి 1951 కింద ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది వర్తిస్తుంది. మరి ఈ సిచ్యువేషన్స్లో ఎవరు డిసైడ్ చేస్తారు అని అంటే ఇవి ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఈ గ్రౌండ్స్లో ఎవరు డిస్కస్ చేస్తారు
సో ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరు డిస్కస్ చేస్తారు అన్నప్పుడు మనకి రెండు, ఒకటి ఆర్పిఐ అయినా కానీ 1951 ఇప్పుడు చూసాం కొన్ని గ్రౌండ్స్, దాంతోపాటు కాన్స్టిట్యూషన్లో చెప్పిన 5 గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవైనా కానీ, ఆర్ యాంటీ డిఫెక్షన్ రిలేటెడ్ లా, ఈ రెండు గ్రౌండ్స్ ఆర్ ఇవి రెండు డిఫరెంట్ డిస్క్వాలిఫికేషన్స్ని వర్తిస్తుంది అనమాట. సో మరి ఈ సిచ్యువేషన్స్లోనేమో ప్రెసిడెంట్ సెంట్రల్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ అడ్వైస్తో అండ్ స్టేట్ లెవెల్లో గవర్నర్ విత్ ద ఎలక్షన్ కమిషన్ అడ్వైస్ ఆర్ రికమెండేషన్స్తో చేస్తారు. అండ్ ఇక్కడ యాంటీ డిఫెక్షన్ విషయానికి వస్తే మనకి స్పీకర్ ఆర్ చైర్మన్ అనే వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఈ డిఫరెన్సియేషన్ అనేది మనకు తెలియాలి, రైట్? సో దెన్ మరి ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ వర్సెస్ సస్పెన్షన్ అంటే ఏంటి అంటే, డిస్క్వాలిఫికేషన్ అంటే ఏంటి? సో ఇక్కడ పర్మనెంట్గా తన మెంబర్షిప్ అనేది హౌస్లో రద్దు అవుతుంది, పర్మనెంట్ రిమూవల్ ఆఫ్ ద మెంబర్ ఆర్ మెంబర్షిప్. సో ఇక్కడ కంప్లీట్గా ఇంకా ఆ టర్మ్లో ఆ మెంబర్షిప్ అనేది టర్మినేట్ అయిపోతుంది అనమాట. ఇది టెంపరీ కాదు, పర్మనెంట్. సో ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది మనం చూసాం ఆల్రెడీ, ఐదర్ అది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ అయినా అవ్వచ్చు, 1951 అయినా అవ్వచ్చు, ఆర్ ఏదన్నా రూల్స్ ఆఫ్ ద హౌస్ అయినా అవ్వచ్చు, ఆర్ మనం చూసాం యాంటీ డిఫెక్షన్ లా కూడా ఉంది. సో ఇలాంటివి ఏమైనా కూడా డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ చేస్తాయి. సో వన్స్ డిస్క్వాలిఫికేషన్ ఇన్వోక్ అయిందంటే ఆ టర్మ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. దెన్ సస్పెన్షన్ అంటే ఏంటి? సో సస్పెన్షన్ అనేది జనరల్గా ఏంటంటే టెంపరీ బేసిస్ అనమాట. అంటే టెంపరీగా మనం హౌస్లో వాళ్ళ మెంబర్షిప్ని కొంచెం రెస్ట్రిక్ట్ చేయడాన్ని మనం సస్పెన్షన్ అంటాం. సో సస్పెన్షన్ ఎప్పుడు చేస్తారు? వాళ్ళు ఏదైనా మిస్కండక్ట్ చేస్తున్నా ఆర్ విల్ఫుల్ అబ్స్ట్రక్షన్ అనేది చేసిన, అంటే హౌస్లో జనరల్గా మీటింగ్ అనేది అది సమ్మనింగ్ జరగకుండా మనం జనరల్గా కొన్నిసార్లు అడ్డుకుంటుంటారు కదా, ఈ అబ్స్ట్రక్షన్స్ జరిగినా కూడా అప్పుడు సస్పెండ్ చేయొచ్చు. మరి సస్పెండ్ చేయడానికి మనకు ప్రొవిజన్స్ ఏంటి అంటే, రూల్స్ ఆఫ్ ద హౌస్ కానీ, రూల్స్ ఆఫ్ ద హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 373, 374, 374A అనేవి లోక్సభ విషయంలో, కండక్ట్ ఆఫ్ బిజినెస్ విషయంలో ఉంటాయి. అండ్ అలానే మనకి 255 అండ్ 256 ఏమో రాజ్యసభ విషయంలో, ఈ రూల్స్ అనమాట. సో రూల్స్ ఆఫ్ ద హౌస్ కానీ ఆర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద హౌస్ కానీ ఇవి మ్యాండేట్ చేస్తాయి. అలానే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సస్పెన్షన్ డ్యూరేషన్ అనేది ఎంత ఉంటుంది, ఎందుకంటే టెంపరీ అన్నాం కదా. సో జనరల్గా 5 కాన్సిక్యూటివ్ సిట్టింగ్స్కి వర్తిస్తుంది, 5 కాన్సిక్యూటివ్ సిట్టింగ్స్ ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ రిమైనింగ్ టర్మ్ ఆఫ్ ద హౌస్కి కూడా వర్తించవచ్చు. అంటే ఆ టర్మ్లో ఇంకా ఎంత సెషన్స్ ఉన్నాయో దానికి కూడా వర్తించవచ్చు, రిమైనింగ్ టర్మ్ ఆఫ్ ద సెషన్, నాట్ ద హౌస్. ఓకే, సో అది ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ బిట్వీన్ డిస్క్వాలిఫికేషన్ అండ్ సస్పెన్షన్. మరి ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఏంటి అంటే, మనం యాంటీ డిఫెక్షన్ విషయంలో ఖచ్చితంగా కోట్ చేయాల్సిన కేసు ఇది, కిహర్టో జొలోహన్ వర్సెస్ జచ్చులు కేసు. సో ఇది ఎప్పుడు జరిగింది? 1992లో. ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏంటి అంటే, సో మనం చూసాం ఆల్రెడీ యాంటీ డిఫెక్షన్ విషయంలో ఎవరు డిసైడింగ్ అథారిటీ, స్పీకర్ ఆర్ చైర్మన్. మరి వీళ్ళ డెసిషన్ అనేది ఫైనల్ అని అన్నాం కదా, మరి ఫైనల్ అన్నప్పుడు అసలు ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ అనమాట. సో జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందా లేదా అనేది. మరి ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, జనరల్గా సుప్రీంకోర్టు అనేది ఆర్ ఎనీ కోర్ట్ అనేది ఇలాంటి విషయంలో ఇంటర్ఫీర్ అవ్వకూడదు. కానీ ఎప్పుడైతే కనుక స్పీకర్ ఒక మెలఫైడ్ ఇంటెన్షన్తో కనుక డిస్క్వాలిఫికేషన్ అనే దాన్ని డిసైడ్ చేస్తే, అంటే బ్యాడ్ ఇంటెన్షన్తో కనుక చేస్తే అప్పుడు కోర్ట్స్ జోక్యం చేసుకోవచ్చు. అంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది, కానీ ప్రతిసారి కోర్ట్స్ ఇంటర్వ్యూన్ అవ్వకూడదు అన్నట్టు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఈ కేసులో. వెరీ ఇంపార్టెంట్ కేసు. దెన్ జయా బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఇది 2006కి సంబంధించిన కేసు. సో ఇక్కడ జయా బచ్చన్ అంటే మనకు తెలిసిందే, అమితాబ్ బచ్చన్ గారి వైఫ్. సో ఆమె రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు డిస్క్వాలిఫికేషన్ని ఛాలెంజ్ చేశారనమాట. అంటే కొంతమంది ఆమె మెంబర్షిప్ని ఛాలెంజ్ చేస్తూ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి అంటే, సో తన ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని కలిగి ఉంది. సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని కలిగి ఉన్నప్పుడు సో రాజ్యసభ మెంబర్గా ఉండకూడదు అనే గ్రౌండ్తో చెప్పడం, సుప్రీంకోర్టు దాన్ని అంగీకరించి సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే గ్రౌండ్స్ మీద తనని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. సో మనం ఆల్రెడీ చూసాం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేసిన గ్రౌండ్. దెన్ లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో దీంట్లో ఏం జరిగింది అంటే, సెక్షన్ 8 క్లాస్ 3 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం 1951. సో సెక్షన్ 8 క్లాస్ 3లో ఏంటంటే, మనకి ఎవరికైతే కనుక ఆల్రెడీ లెజిస్లేటర్గా ఉండి వాళ్ళకి ఏదన్నా పర్టికులర్ ఒఫెన్స్లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఉన్న గ్రౌండ్స్లో 2 years కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ పడితే కనుక వాళ్ళు నెక్స్ట్ 6 years వరకు పోటీ చేయడానికి ఉండదు అని చెప్పి ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఈ కేసులో ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, రైట్? దెన్ సచిన్ చౌదరి వర్సెస్ రాజీవ్ సింగ్ కేస్ 2021. సో ఈ కేసు ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ కేస్. ఇక్కడ చాలా మైన్యూటెస్ట్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఈ కేసులో ఏంటి అంటే, ఒక లెజిస్లేటర్ తను ఎన్నికయ్యేటప్పుడు జనరల్గా తన మీద ఉన్న క్రిమినల్ కేసెస్ ఏంటి అనేది నామినేషన్ పేపర్స్లో ఫైల్ చేయాలి. ఈ కేసులో ఇదే ఛాలెంజ్ చేయడం జరిగింది. కాకపోతే ఏమైంది, ఇక్కడ ఇతను ఆల్రెడీ తన మీద ఉన్న పెండింగ్ కేసెస్ విషయాన్ని హైడ్ చేశారనమాట.
అంటే పెండింగ్ కేసెస్ని చెప్పకుండా నామినేషన్ ఫైల్ చేశారు అనేది కేసు. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పెండింగ్ కేసెస్ ఉన్నా అవి చెప్పకపోయినా అది డిస్క్వాలిఫికేషన్కి గ్రౌండ్ కాదు. బట్ ఎప్పుడైతే కన్విక్షన్ జరుగుతుందో, అంటే ఒక పర్టికులర్ క్రిమినల్ కేసులో కన్విక్షన్ జరిగి అతను రిలీజ్ అయ్యే 6 years టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోటీ చేస్తే కనుక అప్పుడు డిస్క్వాలిఫికేషన్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ కన్విక్ట్ అయ్యి అతను అది నామినేషన్ పేపర్స్లో ఫైల్ చేయకపోతే అప్పుడు డిస్క్వాలిఫై చేయొచ్చు. బట్ పెండింగ్ కేసెస్ ఉన్నంత మాత్రాన అవి ఖచ్చితంగా నామినేషన్ పేపర్స్లో చెప్పలేదు అనే రీజన్ మీద మనం డిస్క్వాలిఫై చేయలేము అని చెప్పడం జరిగింది. ఇది సచిన్ చౌదరి వర్సెస్ రాజీవ్ సింగ్ అండ్ అదర్స్ కేస్ ఆఫ్ 2021. దెన్ అసలు ఇప్పుడు ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ అనేది ఏ రీజన్ వల్లనే మనం ఇంపోజ్ చేస్తే దాన్ని మనం రివోక్ చేయొచ్చు ఆర్ రిమూవ్ చేయొచ్చు అని అంటే కొన్ని ప్రాసెసెస్ ఉన్నాయి. లైక్ ఇక్కడ ఏంటి అంటే అప్లికేషన్ టు ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. సో ఎవరైతే డిస్క్వాలిఫికేషన్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఒక అప్లికేషన్ అండ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్కి సబ్మిట్ చేస్తే దాన్ని కన్సిడర్ చేసి సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండేషన్స్తో వాళ్ళు దాన్ని రిమూవ్ కూడా చేయొచ్చు. అంటే ప్రెసిడెంట్ అండ్ గవర్నరే డిస్క్వాలిఫై చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా దాన్ని రిమూవ్ చేసే కెపాసిటీ కలిగి ఉన్నారు. దెన్ ఎలక్షన్ పిటిషన్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ డిస్క్వాలిఫై అవ్వడం వల్ల ఇంకొకరు గెలుస్తారు కదా, విన్నింగ్ అంటే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టడం వల్ల ఇంకొకరు గెలుస్తారు కదా, ఆ పర్సన్ అనే ఎవరైతే సెకండ్ గెలిచారో ఆ పర్సన్ ఎలక్షన్ పిటిషన్ అనేది ఏదైనా ఫాల్ట్ ఉంది, లేకపోతే అతను ప్రాపర్ గ్రౌండ్స్లో ఎలెక్ట్ అవ్వలేదు అనేది ఈ డిస్క్వాలిఫైయింగ్ క్యాండిడేట్ చూపిస్తే కూడా అప్పుడు ఆ డిస్క్వాలిఫికేషన్ అనేది మనం వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఈ ఎలక్షన్ పిటిషన్ ఎవరు ఫైల్ చేయాలి, ఎవరైతే డిస్క్వాలిఫికేషన్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఒక హైకోర్టులో జనరల్గా మనకి ఎలక్షన్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ చూస్తారు కాబట్టి అక్కడ ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయాలి. ఎలక్షన్ పిటిషన్ అనేది సక్సెస్ అయింది అని అంటే ఏంటి, ఆల్రెడీ ఎవరైతే గెలిచారో అతను ఎలక్షన్ ప్రాసెస్ కరెక్ట్గా లేదు అన్నప్పుడు అది ప్రూవ్ అయితే కనుక ఖచ్చితంగా ఇతని డిస్క్వాలిఫికేషన్ అనేది రివోక్ చేస్తారు, రైట్. సో దెన్ నెక్స్ట్ లెజిస్లేటివ్ పార్డన్. సో కొన్నిసార్లు ఏంటంటే లెజిస్లేచర్ కూడా పార్డన్ చేయొచ్చు. లెజిస్లేచర్ అంటే ఇక్కడ లోక్సభ కానీ స్టేట్ అసెంబ్లీస్ కానీ వాళ్ళని పార్డన్ చేసి వాళ్ళకున్న డిస్క్వాలిఫికేషన్ని రివోక్ చేయడానికి కూడా ఉంటుంది. అలానే కోర్ట్ ఆర్డర్, కొన్నిసార్లు కోర్ట్ కూడా ఆర్డర్ చేయొచ్చు. సో డిస్క్వాలిఫికేషన్ రివోక్ చేయండి అని చెప్పి మలిఫైడ్ ఇంటెన్షన్తో చేసిన అలాంటి సిచ్యువేషన్స్లో కూడా రిమూవ్ చేసే కెపాసిటీ కూడా కోర్ట్స్కి ఉంది, రైట్. ఇవన్నీ కూడా మరి ఈ రోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యే అండర్ ఆర్టికల్ 191. సో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను 191 కింద ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటని. దాంట్లో ఏది గ్రౌండ్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ కాదు అని అడుగుతున్నారు, అది కేర్ఫుల్గా చూసి ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్. దెన్ mains question, discuss the grounds for disqualification of members of legislative assemblies and parliament as per the Indian constitution, examine the role of speaker in the process and suggest measures to enhance transparency and credibility. ఇక్కడ ఈ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఈ వీడియో మొత్తం చూస్తే కనుక ఆన్సర్ చేయడానికి కావాల్సిన ఎనఫ్ కంటెంట్ అనేది మీ దగ్గర ఆల్రెడీ ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాము అంటే, రీసెంట్గా సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఎమ్మెల్యేస్ విషయంలో డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన జడ్జ్మెంట్ ఇచ్చిన కాంటెక్స్లో మనం డిస్క్వాలిఫికేషన్ అనేది ఎన్ని విధాలుగా ఉంది, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏం చెప్తున్నాయి, దాంతోపాటు యాంటీ డిఫెక్షన్ రిలేటెడ్ ప్రొవిజన్స్ చూసాం అండ్ డిఫరెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ చూసాం. అలానే డిస్క్వాలిఫికేషన్ అనేది ఒకసారి ఇంపోజ్ చేస్తే దాన్ని రిమూవ్ చేయొచ్చా, చేస్తే ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలాంటి టాపిక్ మీకు నచ్చితే కనుక మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏదైనా టాపిక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసినా అవి కూడా చెప్పండి. ఒకటే రోజు అన్నీ చేయకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ఐ కన్సిడర్ మెజారిటీ ఎవరు ఏదో అడుగుతున్నారో దాన్ని ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.